ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. అంటే అలాగని ఇప్పుడు దీన్ని సంరక్షించుకోవడం కోసం ఏదో చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కొట్లాటల్లో పాల్గొనాలి, ఏదో యుద్ధం చేయాలి, కొట్టుకోవాలి, అదంతా అనవసరం. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే, అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు అలాగనగానే చాలామంది అనుకుంటారు ఏమిటంటే ఇప్పుడు ఏం చేయమంటారు, మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక కత్తులు కొట్టాలు పట్టుకొని తిరగమంటారా, అది రోడ్ల మీద తిరుగుతూ ఇది చేయమంటారా అంటే అదంతా చేయాల్సిన పని లేదు. ఆచరణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆచరించడమే ధర్మాన్ని సంరక్షించుకోవడం అని అంటే. ఇప్పుడు అందరూ కూడా ఏదో పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు, కానీ ఆచరించండి. ఆచరిస్తే చాలు, దీన్ని సంరక్షించుకున్నట్టు అవుతుంది. ఇలా ఆచరణ చేయడంలో మనం ప్రయత్నం చేయకపోతే, ఆచరణ చేయడాన్ని మనం తగ్గించినప్పుడు ధర్మం చాలా క్షీణిస్తుంది. అలా క్షీణించినప్పుడు ఏమవుతుందనంటే ఇంకా పరిస్థితి చాలా వికటించి అప్పుడు యుద్ధాలు అవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.